తమిళనాడులో కావడద్ది ఇలా బాదుకుంటూ తిరుగుతుంది, ఇలా కొట్టుకుంటూ తిరుగుతుంది, ఇలా సాంగ్ గారుతుంది, నైట్ వేసుకుంటుంది, నైట్ మీద డ్రెస్ వేసుకుంటుంది, డ్రెస్ మీద కోట్ వేసుకుంటుంది, కోటి మీద ఇంకో నైట్ వేసుకుంటుంది, పిచ్చిది ఏదేదో వేసుకుంటుంది. ఆ వేసుకుంటుంది టీ ఇస్తే ఆ టీ సగం దాకా మీద వేసుకుంటుంది. ఆ మీద వేసిన కప్పు ఖాళీ కప్పు అలా పడేస్తే ఆ మొహం గడవదు, ఏముండదు, స్నానం చేయదు. అలాంటి పాసి కప్పు పక్కన పడేస్తే ఆ కప్పు తీసుకుని BMW కార్ దిగి ఆ కప్పు తీసుకుని తాగేసి మహాప్రసాదం అన్నారు. ఇప్పుడు మానసిక స్థితి బాగాలేదట. మానసిక స్థితి బాగాలేని కూడా ఈ సమాజం ఏం చేసింది చెప్పండి? దేవుడిని చేసి. తమిళనాడులో కావడద్ది ఇలా బాదుకుంటూ తిరుగుతుంది, ఇలా కొట్టుకుంటూ తిరుగుతుంది, ఇలా సాంగ్ గారుతుంది, నైట్ వేసుకుంటుంది, నైట్ మీద డ్రెస్ వేసుకుంటుంది, డ్రెస్ మీద కోట్ వేసుకుంటుంది, కోటి మీద ఇంకో నైట్ వేసుకుంటుంది, పిచ్చిది ఏదేదో వేసుకుంటుంది. ఆ వేసుకున్నది టీ ఇస్తే ఆ టీ సగం దాకా మీద వేసుకుంటుంది. ఆ మీద వేసిన కప్పు ఖాళీ కప్పు అలా పడేస్తే ఆ మొహం గడవదు, ఏముండదు, స్నానం చేయదు. అలాంటి పాసి కప్పు పక్కన పడేస్తే ఆ కప్పు తీసుకుని BMW కార్ దిగి ఆ కప్పు తీసుకుని తాగేసి మహాప్రసాదం అన్నారు. ఈ సమాజంలో చాలా దేవుళ్ళు ఉన్నారు అందుకే అంటున్నాడు, ఈ సమాజంలో దేవుళ్ళగా ఉన్నవారు మానవుల్లో చాలా మంది ఉన్నారు. ఇలా ఎప్పటికీ జీవం కలిగి ఉంటారు. ఒకరోజు జీవం ఏమవుతుంది చెప్పండి? ఆరిపోద్ది, ఆగిపోద్ది. ఈ సమాజంలో ఎవరినైనా దేవుడు అన్నాడంటే వాడు ఎవర్ లాస్టింగ్ లైఫ్లో ఉండాలి. ఉంటాడా? ఉంటామన్నారు. కప్పేటేశారు, ఇంకా లేగలేదు. ఎవరన్నా అడగండి. కప్పెట్టేశారంటే బాగోదని దానికి పేరెట్టారు. చెప్పండి, మహాసమాధి చెప్పండి, సజీవ సమాధి చెప్పండి, ఇంకా ఏ అన్నారంటే ఇంకా మేము లోపల బతికుంటాం, అప్పుడప్పుడు చూసేయాలంటే చూశారు, లేరు బతికి. చెట్ల కింద కప్పించుకున్న వాళ్ళు ఉన్నారు, ఎవరైనా అడగండి. పొట్ల కింద కప్పించుకున్న ఉన్నారు, ఎవరైనా అడగండి. రాత్రి కింద కప్పించుకున్న వాళ్ళు ఉన్నారు, ఎవరైనా అడగండి. మీరు స్టడీ చేయండి. ఈ సమాజంలో జీవం కలిగిన దేవుడు అని చెప్పుకున్న వారు ఆ జీవం అంతలోనే ఆగిపోయింది, ఆవిరైపోయింది. ఇవి కూడా కొన్ని ఆకారాలు జీవం కలిగిన దేవుళ్ళు అంటారు. ఏం జీవం ఉంది? మొన్న ఒక ఆయన దేవుడికి గుళ్ళో ఏసీ పెట్టారు. ఏసీ పెడితే దేవుడికి సలేహేస్తుందని దుప్పటి కప్పేవాడు. ఒక చూస్తున్నారు లేదు వీడియోలు? దేవుడికి సలేస్తుంది అన్నవాడు నువ్వు కప్పితే కానీ కప్పుకోలేకపోతున్నాడంట. దేవుడు అవుతాడా? నువ్వే బట్టలు వేస్తావు, నువ్వే దుప్పటి కప్పేస్తావు, నువ్వే ఏసీ ఆడతావు. మళ్ళీ అన్నాడు ఏసీ ఆపేమంటావు అంటున్నాడు. నేను ఆపుకుంటాను లేరా అనాలి. నేను అడుగుతున్నాను, ఇవన్నీ చూస్తుంటే అరే ఇలా ఎలా ప్రవర్తిస్తున్నారు, అరే వీటితో మెటీరియల్తో దేవుడు అని ఎలా అంటున్నారు, అరే మనుషులు ఆవిరైపోతే మనుషులు దేవుడు ఎలా అంటున్నారంటే వీటన్నిటికీ డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ ఒకటే. వీళ్ళకి నేచర్ ఆఫ్ గాడ్ అంటే ఏంటో చెప్పండి, తెలియదు. దేవుడు అంటే ఏంటో తెలిస్తే ఈ పనులు చేయరు. వీళ్ళకి దేవుడు అంటే ఏంటో తెలియట్లేదు కనుక చెప్పండి, కనబడిన ప్రతిదాన్ని ఏం చేశారు చెప్పండి? దేవుడిని చేస్తారు. అందుకే దేవుడు అపవిత్రపడ్డాడు. దేవుడు ఎందుకు అపవిత్రపడతాడు? ఎవరైనా ఏటని అడగండి. ఎందుకంటే మన దేవుడిని ఎన్ని తిట్టినా అన్నవాడు వారు మాత్రం మీద వాళ్ళ మీద మాత్రం ఏ చర్యలు తీసుకోరు. కానీ మన దేవుడి నేచర్ కోసం మాట్లాడితే మాత్రం తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టేస్తాం. ఎవరు ఏటని అడగండి. కానీ ఇప్పుడు వెళ్ళి జైలుకి పోయి కూర్చున్న వాళ్ళు కాస్త భయపడి మేము దేవుడిని ఎరగమని అంటారేమో, కానీ మనలాడోళ్ళకి మాత్రం తగులుకున్నారే అనుకోండి, ఇంకా రగడే. ఇంకా ఏమవుతుంది చెప్పండి? సావనైనా చచ్చిపోయి ఉరుతాడని ఎక్కేస్తాం, కానీ ఈ దేవుడిని మాత్రం తక్కువ చేస్తాం చెప్పండి. నేను అనుకుంటున్నాను దానియేలు కాలం నాటి కాలం రావాలండి. అగ్నిలో పడేశాడు, సింహాల భూమిలో వేసాడు చెప్పండి, ముళ్ళకంపల మీద నడిపించాడు. ఇలా టెన్కి వస్తే ఎంతమంది వస్తారో చర్చికి? సరే, దేవుడు అదృశ్యుడు, జ్ఞానం ఉంది, ఫీలింగ్స్ ఉన్నాయి, ఆయనకి చిత్తం ఉంది. ఇక్కడ మనకు కనబడుతుంది జీవం కలిగి ఉన్నాడు. ఆయన చూస్తాడు, కోపిస్తాడు, ఆయన మాట్లాడతాడు. ఇంకేటి చెప్పిన ఆయన వింటాడు. ఇంకేటి చెప్పిన మన ఆకారాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తాడు. ఆయనకు ఆకారం లేకపోయినా. రెండవ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 9వ వచనం. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి గమ్మత్తని చెప్పిన, ఆయనకి కన్ను లేదు కానీ ఆయన కనుదృష్టి ఉంది. ఆయనకి చెవి లేదు కానీ వినికుడు ఉంది. ఆయనకు నోరు లేదు చెప్పండి, ఆయనకు స్వరం ఉంది. ఆయన మనలా కనబడడు కానీ ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయి. ఆయన కనుదృష్టి లోకమంతా చూస్తుందంట. ఇంకా అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. అపోస్తల కార్యములు ముగిద్దాం. 14వ అధ్యాయం 17వ వచనం. ఆయనను ఆయన ఆకాశం నుండి వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుతూ మేలు చేటు చేత తన గురించి సాక్ష్యము లేకుండా చేయలేదు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఉన్నాడన్న సాక్ష్యం ఏంటి? వీచే గాలి,
పండే పంట, తిరుగుతున్న భూమి, కనబడుతున్న సూర్యుడు, మనం జీవం కలిగి సంతోషంగా 3 పూటలు తిని బతుకుతున్నామే. ఈ లైఫ్ మనం బతకగలుగుతున్నామంటే మన చేతుల్లో లేని సిస్టమ్ నడిపిస్తున్నవాడు ఎవడో ఉన్నాడని చెప్పడానికి ఆయన ఆధారం లేకుండా ఏది వట్టిగా వదిలే లేదు. ఆధారం ఉంది. నువ్వు తింటున్న తిండి నీకు ఆధారం, పీలుస్తున్న గాలి నీకు ఆధారం, నడుస్తున్న భూమి నీకు ఆధారం. ఇవన్నీ నీ చేతుల్లో నడుస్తున్నాయా? విత్తనాలు వేసి వచ్చేస్తావు అంతే. నువ్వు పండించగలవా? నువ్వు దిగుబడి తేగలవా? చచ్చిన విత్తనానికి మళ్ళీ ఒక శరీరాన్ని నువ్వు ఇవ్వగలవా? గాలి ఇక్కడ తగ్గిపోయింది అక్కడికి వెళ్ళవని చెప్పగలవా? ఫ్యాన్ ఎట్టగలవా? అంతే. ఏమని చేయగలవా? మనం ఏం చేయలేం. నడుతున్నాను ఏమీ చేయలేం. ఏసీ పెట్టుకుని వేడి గాలిని చల్లగాలి ఏసీ పెట్టుకోగలం తప్ప నువ్వు మెటీరియల్ ఉన్న గాలిని తీసుకుని దాన్ని చల్లగంటే ఆ వేడి గాలిలోనే ఉన్న చల్లదాన్ని లాక్కోగలవు తప్ప ఏ గాలినైనా నువ్వు ఏదన్నా చేయగలవా? అందుకే అపోస్తులు ఆర్గ్యుమెంట్ చేస్తూ బోధించారు. ఏమని చెప్తున్నా? ఆయన ఉన్నాడు అనడానికి మనం బతుకున్నామంటే ఆయన ఉన్నాడు. మనం ఎలా బతుకుతున్నాం? గాలి వల్ల బతుకుతున్నాం, వర్షం వల్ల బతుకుతున్నాం, భూమి వల్ల బతుకుతున్నాం. ఇవన్నీ తిరిగి ఇంత సిస్టమేటిక్గా నడుస్తున్నాయంటే సిస్టమ్ ఉందంటే సిస్టమ్ ఫామ్ చేసినాడు కూడా చెప్పండి ఉన్నాడు. అలా ఎంత బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు చూడండి దేవుణ్ణి. ఇంకా 94వ కీర్తన 11వ వచనం, 94వ కీర్తన 11వ వచనం, 94వ కీర్తన 11వ వచనం. నరుల ఆలోచనలు వ్యర్థములనియు యెహోవాకు తెలుసున్నది. యెహోవా నరుల ఆలోచనలు వ్యర్థము. వీళ్ళు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్న ఒక రోజు ఆ ఆలోచనలు ఫెయిల్యూర్ అవుతాయి. ఎందుకు చెప్పండి? మన ఆలోచన కొన్నిసార్లు ఎందుకు ఫెయిల్యూర్ అవుతాయి చెప్పండి? ఎందుకు అవుతాయి చెప్పిన? ఇలా నిర్ణయం తీసుకుంటే అలా మంచి జరుగుతుంది అనుకుని తీసుకుంటాం. అంటే మనకు భవిష్యత్తు తెలియదు కనుక మంచి జరుగుతుంది అనుకుని ఇలా వస్తాం. కానీ ఈ రూట్లో వెళ్తే పని అవదన్న సంగతి తెలియకే నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళాక ఫెయిల్యూర్ అయిపోయి అనవసరంగా ఇలా వచ్చాడు అనుకుంటాం. కానీ నరుల ఆలోచనలు చాలాసార్లు ఏమవుతాయి చెప్పండి? ఫెయిల్యూర్ అవుతాయి. కానీ దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటే అది ఫెయిల్యూర్ అవుతుంది. ఎందుకు చెప్పిన? ఆయనకి రేపు ఏం జరుగుతుందో చెప్పండి ముందే తెలుసు కనుక ఈరోజు ఏం నిర్ణయం తీసుకోవాలి ఆయనకి ముందే తెలుసు. మీకు నాకు అలాగే తెలుసుంటే ఏ జాబ్కి అప్లికేషన్ ఎట్లా ముందే తెలిసిపోతా లేదా? మనకి తెలియదు కనుక కొన్ని రోజులు టైం వేస్ట్ కార్యక్రమం చేస్తాం. లేదా కొన్ని రోజులు టైం వేస్ట్ అవ్వకుండా మనకు ప్లస్ అవుద్ది. అయితే ఇట్టు లేదా ఫట్టో ఏదో ఒకటి మనకి ఏదో తెలుస్తుంది. అప్పుడు మనం తలపట్టుకుని అరే అనవసరంగా ఇన్ని రోజులు 5 years టైం వేస్ట్ చేసాను అంటున్నాం. లేదు 1 yearకే మనకు కొట్టానుకో నేను తీసుకున్న నిర్ణయం మంచిది అంటే మనకి ఏం జరుగుతుంది ముందే మనకి చెప్పండి తెలియదు. అందుకే దేవుడు తెలుసు నరుల ఆలోచనలు. ఆయన సంప్రదించకుండా ఎవడైనా ఆలోచన కలిగి ఉంటే, భవిష్యత్తు తిరిగిన దేవుడిని సంప్రదించకుండా నా భవిష్యత్తుని నేనే మలుచుకుంటాను ఎవడైనా అనుకుంటే వాడు ఆలోచనలు ఒకరోజు ఏమవుతాయి చెప్పండి? వ్యర్థం అవుతాయి. ఇప్పుడు నేను ముగిస్తున్నాను. ఇలాంటి దేవుడు, అగోచరుడైన దేవుడు, అర్థం కాని దేవుడు, ఊహలకందని దేవుడు, మాట్లాడగలిగి నోరు లేకుండా ఉన్న దేవుడు, కళ్ళు లేకుండానే చూడగలిగిన దేవుడు, కనబడకుండానే ఫీలింగ్స్ ఉన్న దేవుడు, సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి కలిగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు. ఇలాంటి దేవుడు మనుషుల నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? పువ్వా? మనుషుల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? పువ్వులా? ఇలాంటి దేవుడు మనుషుల నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? అరటిపొండా? ఇలాంటి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? తొలికోడిగుడ్డ? ఇలాంటి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? నేను అడుగుతున్నాను, నువ్వు వేసే చిల్లర. ఇలాంటి దేవుడు అరటిపొండా? ఇలాంటి దేవుడు నువ్వు పెట్టేది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఇలాంటి మన ఊహలకు అందని దేవుడు మన నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? నువ్వు పెట్టే క్యాండిల్ కొవ్వొత్తా? నువ్వు పెట్టే భోజనాలా లేదా చీరలా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? పువ్వులు కాదు, కాయలు కాదు, అరే క్యాండిల్స్ కాదు, నువ్వు ఇచ్చే 10 వంతులు కోడిగుడ్లు అంటున్నావు, ఇవి కాదు. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుండి అంటే, మనం ఎన్నోసార్లు మనం చదువుకున్నమాట, తన చిత్త ప్రకారమైన చెప్పండి దయా సంకల్పం చెప్పున మన నుంచి ఆయన కోరుకుంటున్నది ఏంటంటే, మీకు ఈ మాట ఎలా అర్థమో తెలియదు కానీ నేను చదువుకున్నప్పుడు నాకు ఏడుపు వచ్చిన మాట, మన నుండి ఆయన కోరుకుంటున్నది సహవాసం కోరుకుంటున్నాడు. నిజానికి మన సహవాసం లేకపోతే నేను ఉండలేననే ఫీలింగ్ ఆయనకి బాగా, నేను ఉండలేను బతకలేననే వ్యక్తిత్వం కలిగిన వాడు ఏం కాదు. కానీ ఆయన మనం లేకుండా ఉండగలడు, మనం లేకుండా జీవించగలడు, మనం లేకుండా ఉనికి కలిగి ఉండగలడు. కానీ అలాంటి ఆయన అన్నీ ఉన్నవాడు, ఏమీ తీసుకున్నవాడు. మన నుంచి కోరుకునేది పువ్వు కాదు, కాయ కాదు, పండు కాదు, కొవ్వొత్తి కాదు, కాయిన్స్ కాదు, 10 వంతులు కాదు, ఏమీ కాదు, తలనీలాలు కాదు, నువ్వు ఇచ్చే చిల్లర డబ్బులు కాదు, నీ బంగారం కాదు, ఎండు కాదు, నీ వజ్రాలు కాదు, నీ కంపెనీలో ₹1,00,000 సందా కాదు, ఏమీ కాదు. నేను నా నుండి కోరుకున్నది ఏంటంటే సహవాసం, ఫెలోషిప్ కావాలి. అందుకే ఒక చిత్తం కలుగున్నాడు, అనాది సంకల్పం కలుగున్నాడు, ప్రేమ కలుగున్నాడు. అలాంటి ఆయన మన నుంచి ఆయన కోరుకునేది సహవాసం కావాలి. నాతో ఉండండి, నేను మీతో ఉంటాను. అందుకే తోటేశాడు, నాతో ఉండండి, నేను యావత్తు భూమిని మీకు కాపురంగా కలిసి మీతో నేను ఉంటాను. ఆ 7వ దినాన దేవుడు విశ్రమించడం చదువుతాం 2వ అధ్యాయంలో. 7వ దినాన దేవుడు విశ్రమించడం అంటే ఏంటి మీకు చెప్పాను. అక్కడ విశ్రమించడం అంటే ఏంటి? విశ్రమించడం అంటే ఇంక పని మానేసి ఎవెన్కి వెళ్ళిపోయాడని కాదు. విశ్రమించడం అంటే సహోదరులు, పెద్దలు, ప్రసంగికులు వచ్చి ఇక్కడ విశ్రమిస్తారు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పండి?
ఇక్కడ కూర్చుంటాడు. రైట్ వర్డ్ చెప్పిన సెటిల్ అవుతాడు. సహోదరులు అయ్యగారు వచ్చి ఏదికి అలంకరిస్తారు అంటే ఏంటి? సీపురు ఎక్కడ ఉందని అడగకూడదు, అలంకరించడానికి. గుర్తుపెట్టుకోండి. దులిపేసి పువ్వులు ఎట్టి సాల్వని అడుగుతున్నాను, ఈ తుడిసే తడిగొడ్డ ఎక్కడ ఉందో అనకూడదు. అలంకరించడం అంటే శుద్ధ శుభ్రం చేయమని కాదు, చెప్పండి ఏం చేయమని? వచ్చి కూర్చోమని. అలంకరణ అంటే నువ్వు మీరు కూర్చోవడమే అలంకరణ. విశ్రమించండి అంటే మీరు ఇక్కడ సెటిల్ అవ్వడమే విశ్రమించడం. ఇది మీకు అర్థమైతే దేవుడు 7వ దినాన్ని విశ్రమించాడంటే దాని అర్థం ఏంటి చెప్పనా? దేవుడు అన్నీ చేసి మానవుని చేసి విశ్రమించాడంటే ఏంటి చెప్పనా? మనతో కలిసి ఉండాలనుకుంటున్నాడు. అంత గొప్ప దేవుడు, ఊహలకందని దేవుడు మన నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నది నాతో నీతో ఉండాలనుకుంటున్నాడు. ఆయన ఫీల్ అప్పుడప్పుడు బైబిల్లో బయటెట్టాడు, ఎక్కడ 2 3 నా నామాన కూడుకుంటారో అక్కడికి నేను వచ్చేస్తాను. ఆయన కోసం మాట్లాడుకోవడం ఆయనకి కావాలి, ఆయన నామాన్ని జపించడం ఆయనకి కావాలి. ఎందుకు నీకు కావాలి ప్రభు అంటే, నాకు ఇష్టం మీతో ఉండడం అంటే నాకు ఇష్టం, నేను మీతో సహవాసం చేయడం అంటే నాకు ఇష్టం. అందుకే మన కోసం ఆలోచిస్తాడు, మన కోసం బాధ కలిగి ఉంటాడు, మనతో సహవాసం కోరుకుంటున్నాడు కనుక మన మీద కోపపడతాడు. మనం పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు మనం సరైనంత వరకు కూడా మనం కొడతాడు, తిడతాడు, మనల్ని ఎంతగా రుద్దాలి అంత రుద్దాడు. ఎందుకు నా మీద ఎంత ఇంట్రెస్ట్ నీకంటే చెప్పండి, నాతో ఉండాలనుకుంటున్నాడు. రేపొద్దు నీ సృష్టి అంతా మడత పెట్టి మొత్తం నాశనం చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రకటన గ్రంథం అడగండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదంతా భూమి నాశనం అయిపోతుంది, సూర్యుడు నాశనం అయిపోతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏంటి ప్రభు నెక్స్ట్ నీ డెసిషన్ ఏంటని అడిగితే అని చెప్పింది. అని చెప్పిన ఒక సిటీ ఫామ్ చేస్తున్నాడట, దాని పేరు జెరూసలేం. ఈ జెరూసలేం కాదు, పరలోకపు యెరూషలేం అనే పట్టణాన్ని రెడీ చేస్తున్నాడట. ఆ పట్టణం దగ్గర మనం కదా పట్టణాన్నే దించుతాడట. ఆ పట్టణంలోకి నిన్ను నన్ను తీసుకెళ్తాడట. ఆ సిటీలో తీసుకెళ్ళడమే కాదు, నీతో నాతో చెప్పండి సదాకాలము చెప్పండి. ఇదంటే ఎంత ప్రాజెక్ట్ అంతా, ఈ చరిత్ర, ఈ సైన్స్, ఈ ఎవిడెన్స్, ఈ సృష్టి, ఆదాము అవ్వలు, రేపొద్దున్న ఇదంతా దేనికి ప్రభు అంటే ఇలా కంటెంట్ మీడితో వచ్చేది చెప్పిన నీతో నాతో ఉండాలనుకుంటున్నాడు అంతే. ఎందుకు ఉండాలనుకుంటున్నాడు? ఒంటరిగా ఉన్నాడని కాదు. ఎందుకు ఉండాలనుకుంటున్నాడు? మనం లేకపోతే ఉండలేక కాదు. ఎందుకు ఉండాలనుకుంటున్నాడు అంటే ఆయన అనుకున్నాడు, ఉండాలనుకున్నాడు, ఉంటాడంతే. అది ఎలా అంటే అది ముందుకు వెళ్ళే కొలది అర్థమవుతుంది. ఒక రిఫరెన్స్ చూసి త్వరగా ముగిద్దాం. ఇలా ఉన్న దేవుడి గురించి ఒక 2 మాటలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, క్షమించండి 6వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు, ద్వితీయ లేనివాడు, అద్వితీయుడు. ద్వితీయ అంటే చెప్పండి ఈయనలాంటి భావనండి. ద్వితీయ అంటే మరో దేవుడు ఈ సృష్టిలో చెప్పండి లేడు. మన దేవుడు ఏమన్నాడు చెప్పండి? అద్వితీయుడు అంటే చెప్పండి ఒక్కడే, ఆయన లాంటోడు చెప్పండి ఇంకెవరు లేరు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా, ఆయన విమోచనకు సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడు, కడపటివాడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. కన్ఫ్యూజన్. ఇప్పుడు చెప్పండి, అదృశ్యంగా ఉన్నాడు, ఊహలకు అంతకంటే ఉన్నాడు, కనబడకన్నా దూరంలో వినబడే స్థితిగతులు కలిగిన వాడుగా ఉన్నాడు, చూడగలిగే స్థితిగతులు కలిగిన వాడు ఉన్నాడు, శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన్ని ఎలా చూడొద్దు అంటాడంటే, నా దగ్గరికి మీరు సహవాసం కోసం రండి తప్ప ఆపద మొక్కు దేవుళ్ళ మాత్రం నా దగ్గరికి రాకండి. ఎందుకంటే ఆపద మొక్కులు చాలా బయట ఉన్నాయి. కానీ దేవుడు మనం ఏం చూస్తాం చెప్పిన, ఈ ఒక్క ఎగ్జామ్ పాస్ చేసే ప్రభు అంటే మరి తర్వాత ఏం చేస్తావు? జాబ్ కూడా వేసి ఊరి మీద తిరుగుతావు, అంతే కదా. ఇది నేను అడుగుతాను, సెల్ఫీస్గా అనిపిస్తుంది అంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. ఆయనేమో మనతో ఉండాలనుకుంటున్నాడు, మనం ఏం అడుగుతాం? దగ్గరికి వెళ్ళి నిలబడిన తర్వాత జాబ్ ఇవే అన్నామంట. అలాగే పెళ్లి చేయి, నాకు పెళ్ళి అయింది 3 years అయిపోయింది చెప్పండి, పిల్లలు ప్రభా, అలాగే కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ ఉంది, కొంచెం ఇలా లెఫ్ట్ లాగేస్తుంది చెప్పండి, కొంచెం పంపింగ్ చెప్పండి, జాగ్రత్తగా సెట్ చేయ ప్రభు. ఇలాంటివన్నీ అడిగేసి పనులు అయిపోయిన తర్వాత ఆయన వదిలేసిపోతున్నాం అనుకోండి, ఆయనకి ఎలా ఉంటుందండి? ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయి లేదా? అవకాశవాదులు రా మీరని మళ్ళీ ప్రూవ్ చేసుకుంటామా లేదా? అందుకే ఆయన ఆపద మొక్కలు వాడు కాదు. ఆయన అడిగేది చెప్తున్నా, నాతో ఉండండి, నాతో ఉండండి. ఆయన మనతో ఉండాలనుకుంటున్నాడు కనుకే కోపపడతాడు, మనతో ఉండాలనుకుంటున్నాడు కనుకే తిడతాడు, మనతో ఉండాలనుకుంటున్నాడు కనుకే గద్దిస్తాడు, మనతో ఉండాలనుకుంటున్నాడు కనుకే తప్పు చేస్తే ముట్టికెళ్ళేసి మళ్ళీ అటు సరి చేస్తాడు, మనతో ఉండాలనుకుంటున్నాడు కనుకే సహవాసం ఫెలోషిప్ అనేది కోరుకుంటున్నాడు కనుకే ఎంత ఇలాంటివి కోరుకుంటున్నాడు. అలాంటి దేవుడు ఒక్కడిగా ఉన్నాడు. క్రిస్టియన్ ఫెయిత్లో, బైబిల్ ఫెయిత్లో బహుళత్వం కలిగిన బాగానండి, బహుళత్వపు దేవతలు మనం నమ్మట్లేదు, ఒకే దైవత్వం కలిగిన దేవుడిని మనం నమ్ముతున్నాం. కొంచెం కష్టంగా ఉండవచ్చు, ఎందుకంటే ఇది సిద్ధాంతం కదా. బహుళత్వం కలిగిన దేవుడిని మనం నమ్మట్లేదు, కానీ ఒకే వ్యక్తిత్వం కలిగిన దేవుడిని మనం నమ్ముతున్నాం.
ఆ దేవుడు ఒక్కడ ఉన్నాడు. అలాంటి దేవుడు ఈ 3 లోకాలు అంటారో 7 లోకాలు అంటారో ఎన్ని లోకాలు అంటారో నెక్స్ట్ ఎన్ని పరిశీలించుకోండి. మాకు బైబిల్ 3 విశ్వాసాలు అని చెప్పింది. ఈ 3 యూనివర్స్లో ఎక్కడ తిరిగినా ఆయన తప్ప వేరొక దేవుడు చెప్పండి లేడు.